హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నవనీత్ ఫుడ్. ఈరోజు నేను మీకు న్యూ ఇయర్ స్పెషల్గా కేక్ రెసిపీ చూపించబోతున్నాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ మిల్క్ కేక్ ప్రస్తుతం చాలా ట్రెండింగ్లో ఉంది. కేక్ చేయడం అసలు రాని వాళ్ళు అయినా, లేకపోతే బేసిక్ కేక్ వచ్చి దీనిపైన ఐసింగ్ చేయడం కానీ, లేదంటే పైపింగ్ చేయడం కానీ రాని వాళ్ళు అయినా ఈ కేక్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ కేక్ టేస్ట్ చూసారంటే ఇక మళ్ళీ మళ్ళీ ఇదే కేక్ కావాలంటారు. మరి ఈ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామా? ముందుగా దీనికోసం 2 eggs తీసుకొని ఎల్లోని సపరేట్ చేసి ఎగ్ వైట్ని తీసుకోండి. పర్ఫెక్ట్ రెసిపీ కోసం నేను ఇక్కడ ఎగ్ వాడుతున్నాను. ఎగ్ నచ్చని వాళ్ళు ఎగ్ ప్లేస్లో పెరుగు వాడుకోండి. ఎగ్లెస్ కేక్ కావాలనుకుంటే సేమ్ కేక్ని రోజ్ ఫ్లేవర్తో ఎగ్లెస్ కేక్ ఎలా చేసుకోవాలో నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. తర్వాత ఈ ఎగ్ వైట్ని బీటర్తో బీట్ చేసుకోవాలి. ఈ ఎగ్ వైట్లోకి 1/2 కప్ పౌడర్ షుగర్ని తీసుకొని కొద్దిగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా షుగర్ వేసుకుంటూ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. తర్వాత ఎగ్ ఎల్లో వేసుకొని అంతా కలిసేలాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఒక జల్లెడను పెట్టి 1/2 కప్ మైదా, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ షుగర్. తర్వాత వీటన్నిటిని ఉండలు లేకుండా జల్లించుకోవాలి. ఇలా ఉండలు లేకుండా జల్లించుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్ కోసం చిటికెడంతా సాల్ట్ వేసుకో. ఇది ఆప్షనల్. తర్వాత దీనిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. మీరు వాడే ఆయిల్ ఏ ఫ్లేవర్ లేని రిఫైన్డ్ ఆయిల్ మాత్రమే తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్. తర్వాత వీటిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. కేక్ బ్యాటర్ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ కేక్ని బేక్ చేయడానికి 6 inches టిన్ని తీసుకొని ముందుగానే బటర్ పేపర్ వేసి ఆయిల్ గ్రీస్ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్లో నీటి బుడగలు లేకుండా ఇలా ఒక నైఫ్తో జిగ్ జాగ్ చేసుకోండి. తర్వాత ఒకసారి ఇలా కేక్ టిన్ని ట్యాప్ చేసుకోండి. ఆల్రెడీ ప్రీహీట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ప్యాన్లో మనం కేక్ టిన్ని ఉంచేసి ఒక 30 minutes బేక్ చేసుకోవాలి. కేక్ని బేక్ చేసేటప్పుడు ప్యాన్ని ఖచ్చితంగా ప్రీహీట్ చేసుకోండి. ఒక 30 minutes తర్వాత మనకు కేక్ బేక్ అయిపోతుంది. ఇప్పుడు ఒక టూత్పిక్ని గుచ్చి చూస్తే టూత్పిక్ నీట్గా వచ్చిందంటే మనకు కేక్ బేక్ అయిపోయినట్టే. తర్వాత ఈ కేక్ని బయటికి తీసి చల్లార్చుకోండి. కేక్ ఇలా చల్లారిపోయాక నైఫ్తో ఈ ఎడ్జెస్ని ఒకసారి లూజ్ చేసుకోండి. అప్పుడు ఈజీగా కేక్ డిమోల్డ్ అయిపోతుంది. తర్వాత కేక్ టిన్ని బోర్లించి ఒకసారి ట్యాప్ చేసి చూడండి, కేక్ ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. చూసారా కేక్ ఎంత బాగా ఈజీగా డిమోల్డ్ అయిపోయిందో? ఇక్కడ నాకు కేక్ చాలా ఈవెన్గా బేక్ అయిపోయింది. ఇక్కడ నాకు డోన్ షేప్ లాంటివి ఏమి కూడా రాలేదు. తర్వాత ఇలా ఒక ఫోక్ తీసుకొని కేక్ అంతా ఇలా హోల్స్ పెట్టేసుకోండి. ఇలా అంతా హోల్స్ పెట్టేసుకొని ఈ కేక్ని కాస్త పక్కన పెట్టుకోండి. దీనికోసం నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. స్వీట్నెస్ కోసం 1/2 కప్ దాకా కండెన్స్ మిల్క్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు స్వీట్ ఇంకా కాస్త కావాలనుకుంటే ఒక 2 టీ స్పూన్ల దాకా షుగర్ వాడండి. షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కొద్దిగా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఈ పాలను మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ పైన పోసుకొని సోక్ చేసుకోవాలి. కేక్ అంతా బాగా సోక్ అయ్యేలాగా పాలు పోసుకోవాలి. ఎక్కడ ఏ గ్యాప్స్ లేకుండా పాలు పోసుకోండి. ఇలా సోక్ చేసుకున్నాక దీనిని
ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఆలోగా మనం ఒక కప్లో ఒక హాఫ్ కప్ దాకా విప్పింగ్ క్రీమ్ తీసుకొని ఫ్రోస్టింగ్ రెడీ చేసుకోవాలి. క్రీమ్ని స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. క్రీమ్ ఇలా బీట్ చేసుకున్నాక ఒకసారి స్పాచులా తీసుకొని క్రీమ్ని కలుపుకొని స్పాచులాతో క్రీమ్ని ఇలా రివర్స్ చేసి చూడండి. ఇలా స్టిఫ్గా ఉందంటే క్రీమ్ రెడీ అయిపోయింది. ఈ క్రీమ్ని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పట్టేసుకోండి. ఒక 15 మినిట్స్ తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న కేక్ పైన మనం రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ని తీసుకొని దీనిపైన ఫ్రోస్టింగ్ చేసుకోవాలి. స్పాచులాతో 2 సార్లు ఇలా క్రీమ్ పెట్టేసుకొని ప్యాలెట్ నైఫ్తో ఈ క్రీమ్ అంతా ఈవెన్ చేసుకోవాలి. ఇలా క్రీమ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక సైడ్లో కూడా ఏమైనా ఎక్స్ట్రా క్రీమ్ ఉంటే కొద్దిగా ఈవెన్ చేసుకోండి. తర్వాత పిస్తా బాదం పప్పులను సన్నగా కట్ చేసుకొని ఇలా కేక్ పైన గార్నిషింగ్ చేసుకోవాలి. కేక్ పైన మనకు నచ్చినట్టుగా డ్రై ఫ్రూట్స్తో కానీ స్ట్రాబెర్రీ, చెర్రీ ఇలా మనకు నచ్చిన వాటితో గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఈ కేక్ని వెంటనే కట్ చేయకుండా ఈ క్రీమ్ అంతా సెట్ అయ్యేంత వరకు ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఒక 1 అవర్ తర్వాత కేక్ని బయటకు తీసి కట్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇలా కేక్ని కట్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్లోకి మనం రెడీ చేసుకున్న మిల్క్ని పోసుకోండి. కేకుని ఇలా కట్ చేసి ఇలా పాలల్లో డిప్ చేసుకుంటూ తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ కేక్ రెసిపీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.